ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాకి రెమాండ్ కంపెనీకి సంబంధించినటువంటి కంపెనీ 1200 కోట్ల పెట్టుబడితో రాబోతా ఉందండి. ఏపీలో స్థిరమైన ప్రభుత్వం ఉండడంతో పెట్టుబడులు పెట్టేందుకు పరిశ్రమలు క్యూ కడతా ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఇప్పటికీ ఐటీ ఇండస్ట్రీకి సంబంధించిన సంస్థలు అనేకం విశాఖ కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఆసక్తి చూపుతున్నాయి. టీసీఎస్, కాగ్నిజెంట్ లాంటి ప్రముఖ సంస్థలు త్వరలోనే క్యాంపస్లు ప్రారంభించబోతా ఉన్నాయి. తాజాగా టెక్స్టైల్స్ రంగంలో పేరెన్నికన్న రెమాండ్ సంస్థ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకైతే వచ్చింది. దాదాపు 1200 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టాలని రెమాండ్ ఆలోచిస్తున్నట్లుగా మనీ కంట్రోల్ అనేది తెలిపింది. దుస్తులు, ఆటో కంపోనెంట్స్ పాటు ఏరోస్పేస్ తయారీ రంగంలో ఈ పెట్టుబడులు పెట్టాలని రెమాండ్ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం ఉంది. భవిష్యత్తులో వివిధ రంగాల్లోకి వ్యాపారాన్ని విస్తరించాలన్న ఆలోచన మేరకు ఏపీలో వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని రెమాండ్ నిర్ణయం తీసుకుందట. నవంబర్ 2023లో మనీ ప్రెసిషన్ ప్రొడక్షన్ లో 682 కోట్ల విలువైన 59.25% వాటాను కొనుగోలు చేయడం ద్వారా రెమాండ్ కంపెనీ ఏరోస్పేస్ రక్షణ రంగంలోకి కూడా ప్రవేశించింది. పెట్టుబడులను ఆకర్షించేందుకు ఏపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా రెమాండ్ ఈ ప్రకటన చేసింది. ఇందులో భాగంగా రెమాండ్కు 10 ఏళ్ల పాటు 30% వరకు క్యాపిటల్ సబ్సిడీ అందించడంతో పాటు 100% ఎలక్ట్రిసిటీ డ్యూటీని కూడా మినహాయించింది. రెమాండ్ ప్రకటనలపై హర్షం వ్యక్తం చేశారండి మంత్రి నారా లోకేష్. అనంతపురంలో ఈ పరిశ్రమను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. రెమాండ్ ద్వారా 6500 మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. ఇప్పటికే దుస్తుల తయారీలో ప్రపంచవ్యాప్తంగా పేరెన్నికన్న కింటెక్స్ సంస్థ సైతం ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఏది ఏమైనా అనంతపురం జిల్లాలో ఇలాంటి కంపెనీలు రావడం ద్వారా మన రాయలసీమ ఏరియాలో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరి ఈ విషయంలో మన రాయలసీమ ప్రజలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.